నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం నందు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జనతా వారధి కార్యక్రమం కోవూరు నియోజకవర్గ కన్వీనర్ గంజం పెంచుల ప్రసాద్ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు గంజం పెంచుల ప్రసాద్ మాట్లాడుతూ, నా పేరు గంజం పెంచుల ప్రసాద్, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తిరుపతి జిల్లా ఇన్ఛార్జిని మరియు భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జనతా వారధి కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ కన్వీనర్ని. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పీజీఆర్ఎస్లో జనతా వారధి అనే కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు గాను ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం పరిధిలోని 16వ వార్డులో ఉన్నటువంటి ఈరోజు ఏదైతే డిఎల్ఎన్ హై స్కూల్కి తూర్పు వైపు నిర్మిస్తున్నటువంటి డ్రైనేజీ సుమారు ఒక 400 మీటర్లు నిర్మాణం చేపడుతూ ఆ 400 మీటర్ల తర్వాత ఇంకొక 50 మీటర్ల నిర్మాణం చేపట్టినట్లయితే సుమారు ఒక 10 కుటుంబాల ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి ఆ 50 మీటర్లను కూడా కొనసాగింపుగా చేయమని చెప్పి మొదటి అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రామచంద్రపురంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన జగనన్న కాలనీల్లో ఏదైతే ఇల్లు నిర్మాణం చేపట్టుకోవడం కోసం నీరు లేకపోవడం వల్ల నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయి ఉన్నాయి కాబట్టి వాటికి నీరుని అందించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి మేము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంలోని 15వ వార్డులో ఉన్నటువంటి సుబ్బారెడ్డి నగర్లో ఉన్న సిమెంట్ రోడ్డు ఏదైతే గతంలో వేసినటువంటి సిమెంట్ రోడ్డు 2 అడుగులు డ్రైనేజీ నిర్మించడం వల్ల 2 అడుగులు డౌన్ అవడం, ఆ వర్షం వస్తే ఒక 2 అడుగుల మేర నీళ్లు నిలబడటంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఒక 100 మీటర్లు ఆ సీసీ రోడ్డు వేసినట్లయితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి దాని మీద కూడా చర్యలు చేపట్టాలని చెప్పి దాన్ని పరిష్కారం దిశగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి 3వ వార్డు కృష్ణా థియేటర్ ప్రాంతంలో గతంలో కూడా అనేక మార్లు వీటిపైన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ ప్రాంతంలో 2020వ సంవత్సరంలో నిర్మించినటువంటి సీసీ రోడ్డుకి గ్రౌండ్కి సుమారు 2 అడుగుల మేర వ్యత్యాసం ఉండటం వల్ల బైక్ మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు, సైకిల్ మీద వెళ్ళే విద్యార్థులు కావచ్చు పడ్డట్లయితే రక్తపు గాయాలు ఇంటికి పోయినటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. దీని మీద కూడా వెంటనే ఆ సిమెంట్ రోడ్లకు సైడ్ భారాలు తోలి ఆ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పి మేము అధికారులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఆ 3వ వార్డుల పరిధిలో ఉన్నటువంటి రోడ్లు సుమారు 20 అడుగుల రోడ్లు ఈ విధంగా జంగిల్ క్లియరెన్స్ లేక 2 అడుగులు మాత్రమే ఈ రోడ్డు కనిపిస్తూ ఉంది. ఈ 2 అడుగుల్లో చుట్టూ చెట్లు ఉండటం వల్ల విషపురుగులు తిరుగుతూ ప్రజలు అనేక ప్రమాదాలు బారిన పడినటువంటి పరిస్థితి కూడా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద కూడా చర్యలు చేపట్టి వెంటనే సమస్య పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం నుండి రేపాలకు వెళ్లే బ్రాంచ్ రోడ్లో సుమారు ఒక 800 మీటర్ల వరకు 40 అడుగులు వేసినటువంటి సీసీ రోడ్డుకి నడి రోడ్లో ఈ స్తంభం ఉండటం వల్ల అనేక ప్రమాదాలు జరిగి ప్రజలు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు మేము గతంలో కూడా చెప్పుకున్నాము. కానీ ఇప్పటి వరకు కూడా దీని మీద చర్యలు లేవు. అంటే ఈ సమస్యలన్నిటి మీద కూడా వెంటనే విచారణ చేపట్టి సమస్య పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని చెప్పి అధికారులను కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా లేనటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సేవా గుణం కలిగినటువంటి వారు మాకు నియోజకవర్గంలో ఉండి అందులో బుచ్చిరెడ్డిపాలెన్ని మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో కూడా వారి కృషి ఎంతో ఆనందదాయకమైనటువంటి మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని అడిగినా వెంటనే చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ప్రజలకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమవుతున్నటువంటి ఈ అధికార యంత్రాంగాన్ని కావచ్చు, లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, వీరందరితో కూడా ఒకసారి చర్చించి ఈ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలని చెప్పి మేము గౌరవ శాసనసభ్యులు ప్రశాంతమ్మ గారిని వేడుకుంటా ఉన్నాం. కాబట్టి వెంటనే అధికారులందరూ కూడా నేను ఈరోజు తెలియజేసినటువంటి సమస్యలు ఈ రోజు ఉన్నాయి కాదు, మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ సమస్యల మీద అనేక సార్లు అర్జీ ఇచ్చాము. ఇన్ని సంవత్సరాల్లో ఈ సమస్యల మీద పరిష్కారం చూపలేదు. కాబట్టి ఇకనైనా సరే వీటి మీద పరిష్కారం దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.